గత ప్రభుత్వంలో సర్పంచుల పరిస్థితి రూపాయి నిధులు లేక ప్రజలకు సేవ చేయలేకపోయాను. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చింతలపూడి శాసనసభ్యులైన తర్వాత పంచాయతీలకు నిధులు రావడంతో సర్పంచులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మీరు చేస్తున్న సేవలు నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం నిరంతరంగా కృషి చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పంగిడిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు తెలిపారు. దాంట్లో భాగంగానే వచ్చిన తర్వాత సర్పంచులకు మీరు చేస్తున్నటువంటి 15 ఫైనాన్స్ విషయంలో మీకు కుటుంబ ప్రభుత్వానికి మీకు ఎందుకంటే పంచాయతీ పరిపాలన విధానాన్ని గత ప్రభుత్వ వ్యవహారంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పనులు పరిశీలనకి చేయాలంటే కనుక డబ్బులు లేక సర్పంచులు ఇబ్బందులందరూ కూడా అప్పుడు ఇప్పుడున్నటువంటి మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా చాలా చక్కగా వివరించి పంచాయతీలకు ఉన్న ఫైనాన్షియల్ విషయాన్ని చక్కగా ఫైనాన్షియల్ ప్రకారంగా వేస్తూ పరిపాలన తీసుకెళ్లే విధానంలో మరి మా పంచాయతీ సర్పంచులు తోడ్పడినటువంటి కోటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే పరిపాలన విధానంలో గ్రామ చాలా ఇబ్బంది పడ్డారు సార్. చిన్నదానికి కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాం సార్. అట్లాంటిది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ విషయంలో చక్కగా మాకు పంచాయతీలకి అమౌంట్ వేయడం ద్వారా మేము పరిపాలనకి గ్రామస్థాయి ప్రజలకి వీధులు కానీ ఇంకా వాటర్ డ్రైవర్లన్నీ కూడా సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మాకు తోడ్పడినటువంటి కోటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మీరు కూడా మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా చింతలపూడి నియోజకవర్గానికి అభివృద్ధిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఆకాశం ధన్యవాదాలు.